గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం రెసిడెన్షియల్ స్టాటస్కి సంబంధించి ఒక వ్యక్తి యొక్క రెసిడెన్షియల్ స్టాటస్ని ఎలా మనం డిటర్మైన్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక వ్యక్తి యొక్క రెసిడెన్షియల్ స్టాటస్ని డిటర్మైన్ చేయడానికి మనకి మెయిన్గా 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసిక్ కండిషన్స్, సెకండ్ స్టెప్ ఎడిషనల్ కండిషన్స్. ఫస్ట్ స్టెప్ బేసిక్ కండిషన్స్, సెకండ్ స్టెప్ ఎడిషనల్ కండిషన్స్. అసలు రెసిడెన్షియల్ స్టాటస్ని డిటర్మైన్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒక వ్యక్తి ఇండియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా, ట్యాక్స్ కట్టవలసి వస్తే అతను ఎంతవరకు కూడా లైబుల్, అతని టోటల్ ఇన్కమ్ ఎంత, అసలు ఒక వ్యక్తి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత, అసలు అతను ఎంతవరకు ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అతను అసలు ఏ కేటగిరీలోకి వస్తాడు, రెసిడెన్షియల్ స్టాటస్కి సంబంధించి అతను అసలు ఏ కేటగిరీలోకి వస్తాడు అనేది తెలుసుకోవాలి. మనకి రెసిడెన్షియల్ స్టాటస్కి సంబంధించి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, అంటే నివాసి మరియు సాధారణ నివాసి. రెండవది రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నివాసి కానీ సాధారణ నివాసి కాదు. మూడవది నాన్ రెసిడెంట్, అంటే నివాసి కాదు. సో ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి రెసిడెంటా అండ్ ఆర్డినరీ రెసిడెంటా, అలాగే రెండోది రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, మూడోది నాన్ రెసిడెంట్. అసలు ఈ 3 కేటగిరీల్లో అతను ఏ కేటగిరీలోకి వస్తాడో అనేది తెలుసుకోవాలి అంటే మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఏంటా 2 స్టెప్స్ అంటే, ఒకటి బేసిక్ కండిషన్స్, రెండోది ఎడిషనల్ కండిషన్స్. బేసిక్ కండిషన్స్ ఏంటి అంటే, బేసిక్ కండిషన్స్లో 2 రూల్స్ ఉంటాయి, అలాగే ఎడిషనల్ కండిషన్స్లో కూడా 2 రూల్స్ ఉంటాయి. బేసిక్ కండిషన్స్లో రూల్ 1 ఏంటంటే 182 డేస్ షుడ్ స్టే ఇన్ ఇండియా. అతను ప్రీవియస్ ఇయర్లో 182 డేస్ ఇండియాలో స్టే చేసి ఉండాలి. అది బేసిక్ కండిషన్లో ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ 2లో ప్రీవియస్ ఇయర్లో 60 డేసు, అలాగే 365 డేస్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్. లాస్ట్ 4 ఇయర్స్లో 365 డేస్ అతను ఇండియాలో స్టే చేసి ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను బేసిక్ కండిషన్ చెప్పాను మీకు. ఫస్ట్ రూల్ 1 182 డేస్ షుడ్ స్టే ఇన్ ఇండియా, అలాగే రూల్ 2 ప్రీవియస్ ఇయర్లో 60 డేస్ ప్లస్ 365 డేస్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్. ఈ బేసిక్ కండిషన్స్ ఆ వ్యక్తి సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎడిషనల్ కండిషన్స్కి వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్ కండిషన్స్లో 2 కండిషన్స్ సాటిస్ఫై అయినా, లేకపోతే రెండిట్లో ఒక కండిషన్ అయినా సాటిస్ఫై అయితే అప్పుడు ఎడిషనల్ కండిషన్కి వెళ్ళాలి. బేసిక్ కండిషన్స్ 2 కూడా సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఎడిషనల్ కండిషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్లో 1 కానీ లేకపోతే 2 కానీ సాటిస్ఫై అయితే మనం ఎడిషనల్ కండిషన్స్కి వెళ్ళాలి. సో అసలు సాటిస్ఫై అయ్యాడా లేదా తెలుసుకోవాలంటే అతని యొక్క డీటెయిల్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మిస్టర్ కే అండ్ ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇన్ ఇండియా. ఇండియన్ సిటిజన్, ఇతని పేరు కే. అతను లీవ్స్ ఇన్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాని వదిలి వెళ్తున్నాడంట ఆన్ 31st May 2014. 31st May 2014లో ఫస్ట్ టైం ఇండియాని వదిలి అతను ఫారిన్ వెళ్తున్నాడు. వెళ్ళి ఎప్పుడు తిరిగి వచ్చాడు అంటే కమ్స్ బ్యాక్ ఆన్ 15th May 2017. 15th May 2017లో తిరిగి వచ్చాడు. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ 31st May 2014 ఫస్ట్ చూడండి. ఫస్ట్ టైం అతను ఫారెన్కి వెళ్ళింది ఎప్పుడు అంటే 31st May 2014. చూడండి, 31st May 2014 అతను ఇండియాలో లేడు. అలాగే నెక్స్ట్ 15th May 2017 అతను ఇండియా వచ్చాడు. సో 31st May 2014 నుంచి 15th May 2017 వరకు కూడా అతను ఇండియాలో లేడు. ఎప్పుడు వచ్చాడు? 15th May 2017 వచ్చాడు. నెక్స్ట్ హీ అగైన్ లీవ్స్ ఇండియా ఆన్ 10th June 2018.
2017 15th మే వచ్చిన అతను మళ్ళీ ఎప్పుడు వెళ్ళాడు అంటే ఇండియాని వదిలి 10th June 2018. చూడండి, 10th June 2018 లీవ్స్ ఇండియా. 10th June 2018లో వెళ్ళిన అతను కమ్ బ్యాక్ ఆన్ 14 January 2019. మళ్ళీ 14 January 2019లో అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. హీ ఈజ్ లీవింగ్ ఇన్ ఇండియా సిన్స్ ద డిటర్మైన్ హిస్ స్టేటస్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 2018-19. 14 January 2019లో ఇండియా వచ్చినవాడు ఇంకా వెళ్ళలేదు. అతనికి 2018-19కి సంబంధించి అతని యొక్క రెసిడెన్సీ స్టేటస్ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేయాలి. సో ఫస్ట్ బేసిక్ కండిషన్స్ చూడండి. బేసిక్ కండిషన్లో రూల్ 1 ఏంటి? ప్రీవియస్ ఇయర్ 2018-19 ప్రీవియస్ ఇయర్లో అతను 182 days లీవ్స్ ఇన్ ఇండియా, స్టే ఇన్ ఇండియా. చూడండి, 2018-19 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 April 2018 నుంచి 31st March 2019 వరకు ఇది ప్రీవియస్ ఇయర్. సో ఈ ప్రీవియస్ ఇయర్లో అతను ఎన్ని రోజులు ఇండియాలో స్టే చేశాడో చూడండి. 182 days కనుక స్టే చేస్తే రూల్ 1 సాటిస్ఫై అవుతుంది. సో April 1st నుంచి స్టార్ట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, 2018-19కి వచ్చేసరికి అతను చూడండి 15th May 2017లో కమ్ బ్యాక్ టు ఇండియా. 2017 May 15 వచ్చిన వ్యక్తి June 2018 10వ తారీఖు వరకు కూడా ఇండియాలోనే ఉన్నాడు. అంటే 2018 June 10వ తారీఖు వరకు ఇండియాలో ఉన్నాడు అంటే 2018 ఏప్రిల్లో కూడా ఉన్నాడనే కదా. సో ఏప్రిల్ ఫుల్ మంత్ ఉన్నాడు, మే ఫుల్ మంత్ ఉన్నాడు, బట్ జూన్ మాత్రం 10 days ఉన్నాడు. ఎందుకని June 10న 2018లో అతను మళ్ళీ ఇండియాని వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వచ్చాడు మళ్ళీ అంటే 14 January వచ్చాడు. అంటే జూన్లో 10 రోజులు మాత్రమే. జూలై లేడు, ఆగస్ట్ లేడు, సెప్టెంబర్ లేడు, అక్టోబర్ లేడు, నవంబర్ కూడా లేడు, డిసెంబర్ కూడా అతను లేడు. ఎప్పుడు వచ్చాడు? January 14th వచ్చాడు. January 14th నుంచి 31st ఎన్ని రోజులు అంటే 17 రోజులు. సో జనవరిలో 17 రోజులు ఉన్నాడు. నెక్స్ట్ ఫిబ్రవరి మొత్తం ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకా ఇండియా వదిలి వెళ్ళలేదు కాబట్టి మార్చి కూడా ఉన్నాడు. మొత్తం అన్ని రోజులు కలిపితే 147 days. April 1st 2018 నుంచి 31st March 2019 వరకు అతను ఉన్న రోజులు ఎన్ని అంటే ఇండియాలో 147 days. యాక్చువల్ రూల్ 1 ఏంటి? 182 days షుడ్ స్టే ఇన్ ఇండియా. 182 days ఇతను ఇండియాలో స్టే చేయాలి. బట్ ఇతను ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ 147 days మాత్రమే స్టే చేశాడు. సో రూల్ 1 ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. రూల్ 1 సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు రూల్ 2 చూడండి. రూల్ 2 ఏంటి? ప్రీవియస్ ఇయర్లో 60 days ఉండాలి ప్లస్ 365 days ఫ్రమ్ లాస్ట్ 4 years. ప్రీవియస్ ఇయర్లో 60 days అంటే ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ 147 days ఉన్నాడు కదా, అంటే 60 days కన్నా ఎక్కువే కదా. సో 60 days ఓకే. నెక్స్ట్ లాస్ట్ 4 years చూడాలి. లాస్ట్ 4 years 365 days ఉండాలి. రూల్ 2లో ప్రీవియస్ ఇయర్ 60 days సాటిస్ఫైడ్, ఎందుకంటే 2018-19లో 147 days ఉన్నాడు. లాస్ట్ 4 yearsలో ఎన్ని డేస్ ఉన్నాడో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ 1 by 1 ఇస్తాను. 2014-15 చూడండి. ఫస్ట్ 14-15లో ఫస్ట్ April 2014 నుంచి 31st March 2015 వరకు అతను ఉన్న రోజులు ఎన్ని అంటే 1/4/2014. అతను అసలు ఎప్పుడు ఇండియా వదిలి వెళ్ళాడు? 31st May 2014లో ఇండియా వదిలి వెళ్ళాడు. అప్పటి వరకు ఇండియాలో ఉన్నాడు. అంటే 2014 మేకి ముందు ఏప్రిల్ ఉన్నాడు, మే మొత్తం ఉన్నాడు. సో ఏప్రిల్ 30 days, మే 31 days, ఏప్రిల్ 30 days, మే 30 days. సో ఏప్రిల్ ఎప్పుడు వెళ్ళాడు? మే 31st వెళ్ళిపోయాడు. సో మే 30 వరకు కూడా ఉన్నాడు.
మే 30, ఏప్రిల్ 30 60 డేస్ ఉన్నాడు. అలాగే మేలో వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా ఇంకా అతను రాలేదు. 2015 మార్చ్ వరకు కూడా రాలేదు. సో ఈ 14-15లో అతను ఓన్లీ 60 డేస్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ అదే రాస్తాం చూడండి. 2014-15లో 60 డేస్ మాత్రమే అతను ఇండియాలో స్టే చేశాడు. 15-16లో లేడు, 16-17లో కూడా లేడు. చూడండి, 15-16లో కూడా ఇండియాలో లేడు, 16-17లో కూడా ఇండియాలో లేడు. 17-18లో వస్తుంది. ఎందుకంటే 2017 15th మేన ఇతను మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాడు. 2017 15th మే వరకు కూడా 15th మే వరకు కూడా అతను ఇండియాలో లేడు, అప్పుడు వచ్చాడు. సో 2000 మనకి లాస్ట్ 4 years అంటే ఈ 4 years వస్తాయి. 17-18, 16-17, 15-16 అండ్ 14-15. ఆల్రెడీ 2014-15 క్యాలిక్యులేట్ చేస్తాం 60 డేస్. 2015-16లో అతను లేడు, అలాగే 2016-17లో కూడా అతను లేడు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యమైన 2017-18. నేను కింద నుంచి పైకి చెప్పాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2017-18లో అతను ఎన్ని రోజులు స్టే చేశాడు అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2017-18 ఇయర్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 31 మార్చ్ 2018 వరకు ఉంటుంది. సో ఏప్రిల్ 1, 2017 చూడండి. యాక్చువల్ అతను మే 15th వచ్చాడు. సో ఏప్రిల్ ఇండియాలో లేడు, మే 15th వచ్చాడు కాబట్టి రిమైనింగ్ 16 డేస్ అతను ఇండియాలోనే ఉన్నాడు. సో మే ఉన్నాడు, జూన్ ఉన్నాడు, జూలై ఫుల్గా ఉన్నాడు, ఆగస్టు ఫుల్గా ఉన్నాడు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా ఫుల్గా ఉన్నాడు, అండ్ డిసెంబర్ ఫుల్గా ఉన్నాడు, జనవరి ఉన్నాడు, ఫిబ్రవరి ఉన్నాడు, మార్చి ఉన్నాడు. సో ఈ మొత్తం 17-18 డేస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేసుకుంటే 320 డేస్. అంటే 2017-18లో అతను ఇండియాలో స్టే చేసినటువంటి రోజులు ఎన్ని అంటే 320 డేస్. సో మనకి ఈ 320 డేస్ ప్లస్ 2014-15లో 60 డేస్. సో లాస్ట్ 4 yearsలో మొత్తం అతను ఇండియాలో స్టే చేసిన రోజులన్నీ కలిపితే 320 + 60 380 డేస్, మొత్తం 380 డేస్. ఇక్కడ మనకు రూల్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్లో చూడండి, ప్రీవియస్ ఇయర్లో 60 డేస్, లాస్ట్ 4 years 365 డేస్ ఉండాలి. లాస్ట్ 4 yearsలో అతను 380 డేస్ ఉన్నాడు. సో 365 డేస్ కన్నా కూడా ఎక్కువే. సో రూల్ 2 అనేది సాటిస్ఫై అయ్యింది. సో రూల్ 2 ఈజ్ సాటిస్ఫైడ్. ఎందుకని టోటల్ డేస్ 380 డేస్. హీ లీవ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ లాస్ట్ 4 years. సో రూల్ 2 సాటిస్ఫై అయ్యింది కాబట్టి బేసిక్ రూల్స్లో రూల్ 1 అండ్ రూల్ 2 ఈ రెండు సాటిస్ఫై అయినా, లేదు అంటే రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా మనం ఎడిషనల్ కండిషన్స్లోకి వెళ్తాము. ఈ ఎడిషనల్ కండిషన్స్ చూడండి. ఎడిషనల్ కండిషన్ ఎందుకు అంటే అతను ఆర్డినరీ రెసిడెంటా కాదా అని తెలుసుకోవడానికి. ఇక్కడ మనకి బేసిక్ రూల్లో అతను రెసిడెంట్ అని తెలిసిపోయింది. ఇప్పుడు అడిషనల్ రూల్స్ ఎందుకంటే అతను ఆర్డినరీ రెసిడెంటా కాదా అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఎడిషనల్ కండిషన్స్కి సంబంధించిన రూల్స్ చూడండి. రూల్ 1 ఏంటంటే రెసిడెంట్ ఫర్ 2 years ఫ్రమ్ లాస్ట్ 10 years. లాస్ట్ 10 yearsలో 2 years రెసిడెంట్ అవ్వాలి. అలాగే రూల్ 2 ఏంటంటే షుడ్ స్టే 730 days ఇన్ ఇండియా ఫ్రమ్ లాస్ట్ 7 years. లాస్ట్ 7 yearsలో అతను 730 days ఇండియాలో స్టే చేసి ఉండాలి. సో ఫస్ట్ రూల్ 1 చూడండి. రెసిడెంట్ ఫర్ 2 years ఫ్రమ్ లాస్ట్ 10 years. లాస్ట్ 10 yearsలో 2 years రెసిడెంట్ అయితే సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అతన్ని 2018-19 నుంచి 10 yearsని కూడా ఇక్కడ మనం వర్కౌట్ చేసాము. 18-19 ఆల్రెడీ స్టార్టింగ్లో వర్కౌట్ చేసాం మనం, 147 days వచ్చినాయి. అలాగే 2017-18 కూడా ఇంతకు ముందు రూల్లో వర్కౌట్ చేసాం. 16-17 అతను లేడని కూడా చూసాము. 15-16 కూడా అతను అసలు ఇండియాలో లేడు.
2014-15లో 60 డేస్ ఉన్నాడని చెప్పి ఇక్కడ వరకు మనం ఆల్రెడీ ఇంతకుముందు వర్కౌట్ చేసాము. ఈ 5 ఇయర్స్ కూడా బేసిక్ రూల్స్లో మనం వర్కౌట్ చేసాము. ఇక రిమైనింగ్ 5 ఇయర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అతను ఫస్ట్ టైం ఇండియా వదిలి వెళ్ళాడని చెప్పాడు సమ్లో. చూడండి, 31st May 2014లో చూడండి, మిస్టర్ కే అన్ ఇండియన్ సిటిజన్ లీవ్స్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ 31st May 2014. 31st May 2014లో ఫస్ట్ టైం అతను ఇండియా వదిలి వెళ్ళాడంటే అంతకుముందు ఎక్కడున్నాడని, అంతకుముందు అంతా ఇండియాలోనే ఉన్నాడనే కదా. సో అంతకుముందు 5 ఇయర్స్ కూడా ఇతను ఇండియాలోనే ఉన్నాడు దాని అర్థం. సో అంతకుముందు 5 ఇయర్స్ కూడా అతను ఇండియాలో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా 365 డేస్ వేసేసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 ఇయర్స్లో 2 ఇయర్స్ రెసిడెంట్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ 5 ఇయర్స్ అతను ఫుల్గా రెసిడెంట్ అని తేలిపోయింది ఇక్కడ. సో రూల్ 1 ఏంటి, సాటిస్ఫై అయిపోయినట్టే కదా. సో రూల్ 1 సాటిస్ఫై అయిపోయింది, ఎందుకని రెసిడెంట్ కాబట్టి. లాస్ట్ 2 ఇయర్స్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్, రెసిడెంట్ ఫర్ 2 ఇయర్స్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్. మీకు ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్ డేటా కూడా ఇక్కడ నేను మీకు కనిపిస్తుంది. సో ఈ లాస్ట్ 10 ఇయర్స్ 2 ఇయర్స్ అతను రెసిడెంటే కాదా అని ఎలా తెలుస్తుంది? అతను ఇక్కడ 5 ఇయర్స్ ఫుల్గా ఇండియాలోనే ఉన్నాడంటే ఆ 5 ఇయర్స్ కూడా అతను ఏంటి, రెసిడెంటే. సో 2 ఇయర్స్ కదా, అతను 5 ఇయర్స్ పైనే రెసిడెంట్. 2017-18 కూడా అతను రెసిడెంటే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రూల్ 1 అనేది సాటిస్ఫై అయిపోయింది. సో నెక్స్ట్ రూల్ 2. రూల్ 2 ఏంటి, షుడ్ స్టే 730 డేస్ ఇన్ ఇండియా ఫ్రమ్ లాస్ట్ 7 ఇయర్స్. 730 డేస్ ఉండాలి లాస్ట్ 7 ఇయర్స్లో. ఇప్పుడు పై డేటాలోంచి ఓన్లీ 7 ఇయర్స్ డేటాయే తీసుకోండి, ఎక్కువ వద్దు, ఎందుకని ఓన్లీ 7 ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి. సో 2018-19 147 డేస్, 17-18 320, 2016-17 నిల్, 2015-16 కూడా అతను ఇండియాలో లేడు కాబట్టి నిల్. 2014-15లో 60 డేస్ ఉన్నాడు. 2013-14 ఫుల్గా ఇండియాలోనే ఉన్నాడు. అండ్ 2012-13 కూడా ఫుల్గా ఇండియాలోనే ఉన్నాడు. ఓన్లీ లాస్ట్ 7 ఇయర్స్ డేటా మాత్రమే మనం ఇందులో వేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం టోటల్ డేస్ ఎంత అంటే 1257, అంటే 1257 డేస్. సో లాస్ట్ 7 ఇయర్స్ కలిపితే మనకి 1257 డేస్. అంటే 1257 డేస్ ఈజ్ మోర్ దాన్ 730 డేస్. సో రూల్ 2 కూడా మనకి సాటిస్ఫై. సో he was resident for more than 2 years out of last 10 previous years and preceding the relevant previous year. సో ఇక్కడ ఏంటంటే he is stayed during 7 previous years preceding the relevant previous year is also more than 730 days. So additional conditions to rule 1 and rule 2 are satisfied. సో he is resident and ordinary resident. మీరు అబ్జర్వ్ చేయండి, అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి అంటే he is resident and ordinary resident అవుతాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూల్ 1 అడిషనల్ కండిషన్స్ రూల్ 1 సాటిస్ఫై అయింది. అండ్ రూల్ 2 7 ఇయర్స్ 730 డేస్ ఉండాలి. ఇతను 7 ఇయర్స్లో 1257 డేస్ ఉన్నాడు, అంటే 730 డేస్ కన్నా ఎక్కువ. సో రూల్ 2 కూడా సాటిస్ఫై అయిపోయింది కాబట్టి he is resident and ordinary resident. Thank you.